హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేము లాలాపేట టెంపుల్కి వెళ్ళినాం, బోనాలు కదా చూద్దామని. సో మీరు కూడా చూసేయండి, చాలా బాగా చేశారు. ఒక సైడ్ ఏమో ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్, కానీ పాపం భక్తులు వర్షంలో కూడా వచ్చిండ్రు. ఫ్రెండ్స్, ఈ బోనాల ఫెస్టివల్ అనేది మన తెలంగాణలోనే చేస్తారు. సో మన తెలంగాణలో చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ అనేది, ఎక్కడ లేదు. సో గ్రామ దేవతలు ఉంటారు కదా, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఇట్లా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత అనేది ఉంటుంటారు కదా. సో తల్లికి ఇట్లా బోనాలు సమర్పిస్తే భక్తులందరూ తల్లికి ఇష్టమైన నైవేద్యాలన్నిటినీ బోనంలో సమర్పించి మంచిగా బోనాన్ని అలంకరించి బోనాన్ని డప్పులతో ఊరేగిస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తల్లికి నైవేద్యం సమర్పిస్తారు ఫ్రెండ్స్. పోతురాజులు విన్యాసాలు చేస్తారు. మళ్ళీ ఆ తల్లికి కోళ్ళను, గొర్రెలను ఇట్లా బలిస్తారు. అట్లా బలిస్తే తల్లికి ఇష్టమని అంటూ ఉంటారు. అట్లా బలిస్తారు. ఈ ఫెస్టివల్ కదా ఒక ముఖ్యమైనది. సో బలిస్తారు. మళ్ళీ తల్లికి ఇష్టమైన నైవేద్యాలు, ఆకుకూరలు కానీ ఏదో ఆ తల్లికి ఏమేమి ఇష్టమైనవి అవన్నీ నైవేద్యం చేసి అది బోనంలో బోనం ద్వారా సమర్పిస్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. గుడి చుట్టూ ఆ బోనంతో ప్రదక్షిణాలు చేస్తూ కొంతమంది స్తోమతకు తగ్గట్టు డప్పులు పెట్టుకొని ఊరేగిస్తూ గుడి దగ్గరకు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మకు బోనాన్ని సమర్పిస్తారు. కళ్ళు పోసి కోళ్ళను, గొర్రెలను, మేకలను కోసి సమర్పిస్తారు. ఈ ఫెస్టివల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పోతురాజులు రకరకాల విన్యాసాలు చేస్తారు. మంచిగా రెడీ అయ్యి ఏంటంటే రెడీ అవ్వడం ఒక వెరైటీగా ఉంటుంది. కొంచెం భయంకరంగా, కొంచెం సంతోషంగా, వెరైటీగా రకరకాల విన్యాసాలు చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్కి వచ్చేసి చాలా ప్రత్యేకగాంచింది ఈ ఫెస్టివల్ మన తెలంగాణలో మాత్రం. సో బాగా పబ్లిక్ వచ్చారు. మేమైతే చాలా ఏం సెలబ్రేట్ చేసుకోలేము. జస్ట్ తల్లిని దర్శించుకొని ఒక దగ్గర కూర్చున్నాము, కొబ్బరికాయ కొట్టినాము.
కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణాలు చేసి ఒక దగ్గర కూర్చున్నాం పిల్లలం మేమందరం. సో పిల్లలు ఏడుస్తారని వాళ్ళకి వాటర్ బాటిల్ బిస్కెట్స్ క్యారీ చేశాను. చాలా పబ్లిక్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ బోనాలను మంచిగా అందంగా పట్టు చీరలు కట్టుకొని అందరు ముస్తాబు చేస్తుంటే సో చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో నేను ఎప్పుడు ఎత్తుకుంటానో బోనం అట్లా కొత్త పట్టు చీర కట్టుకొని అందంగా ముస్తాబు అయ్యా అని అనిపించింది. సో తల్లి దయ తలిస్తే ఎప్పుడైనా మనం ఎత్తుకోగలుగుతాం. ఫ్రెండ్స్ నేను ముందెళ్ళిన టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి మర్చిపోయినా. సో మా వాళ్ళని ఇక్కడనే కూర్చొని నేను కొబ్బరికాయ ప్రసాదం తీసుకొని వస్తా అని తీసుకొని వస్తుంటే మా ఆయన ఫోటో దించుతున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే దర్శనం చేసుకున్నందుకు. చాలా దగ్గర నుంచి చూశాను నేనైతే అమ్మవారిని. సో మీకు కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఫుల్ వర్షం పడుతుంది వెళ్దాం బావ అంటే వద్దు ఆగు కాసేపు తగ్గిపోతుంది అదే అన్నాడు. సో ఆయన ఏంటంటే నేను స్టార్ట్ అయితే వర్షం తగ్గిపోతుంది అంటాడు. సో నిజంగా నేను స్టార్ట్ అయినాక వర్షం తగ్గిపోయింది. కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఎండ్ వరకు చూడండి బాగుంటుంది వీడియో వచ్చేసి. ఫ్రెండ్స్ కొందరి మీదకి అయితే అమ్మవారు కూడా పూనుతుంది. చాలా అదృష్టం చేసుకుంటే కానీ దక్కదు అమ్మవారు పూనడం అనేది. ఫ్రెండ్స్ ఈ లాలాపేటలో వచ్చే దేవత పేరు వచ్చేసి పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తల్లి ఉంటుంది. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అనేది. సో మేము వెళ్ళిన దేవత పేరు వచ్చేసి పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్ ఆ తల్లి వచ్చేసి చాలా పవర్ఫుల్ అంటారు. భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తల్లికి బోనం సమర్పిస్తారు కదా. సో భక్తులు ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయి దీపాలు వెలిగిస్తారు. సో మొక్కు చెల్లించుకుంటారు అట్లా బోనం
సో ఆ తల్లి దయతలిస్తే ఎత్తుకుంటానేమో. మీకు వీడియో పరంగా తల్లిని చూపించలేదు కదా, అందుకే ఇక ఫోటోలో చూపిస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి మొక్కుకోండి. సో ఎక్కడైనా తల్లే. సో లాస్ట్కి కొన్ని పిక్స్ దిగినాం, మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడినుంటే క్షమించండి. వీడియో వచ్చేసి ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.